హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ బటర్ మసాలా విత్ హోమ్ మేడ్ నాన్ చేశాను. ఫస్ట్ చికెన్ బటర్ మసాలా కోసం ఒక బౌల్లో 1/2 కప్ యోగర్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, క్యూమిన్ పౌడర్, టర్మరిక్, కొరియండర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, బేసిక్గా అన్ని మసాలా పౌడర్స్ తీసుకొని మిక్స్ చేసుకొని దాంట్లోకి ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకున్నాక దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆప్షనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే విప్పింగ్ క్రీము. నేను 2 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ విప్పింగ్ క్రీమ్ మంచి టేస్ట్ ఇస్తుంది, ట్రై చేయండి. ఇది మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి 2 LBs స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ వెనిగర్తో కడిగేసుకొని డ్రైన్ చేసుకొని అది వేసుకొని దాన్ని చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ కోసము ఒక చిన్న బౌల్ పెట్టి చార్కోల్కి ఫైర్ అంటించి దాంట్లో ఆ చార్కోల్ని ఆ బౌల్లో పెట్టి దాంట్లో గీ వేసుకున్నాను. చూసారు కదా ఇంత బాగా అట్లా స్మోక్ వస్తుందో, ఆ స్మోక్ ఫ్లేవర్ కోసం దానికి కవర్ చేశాను. దాన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఒక ప్యాన్లో బటర్ తీసుకొని బే లీఫ్, క్లోవ్స్, కార్డమమ్, సినమన్ స్టిక్స్, ఇంకా స్లైస్డ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒక 1/4 కప్పు క్యాష్యూస్ వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, ఆనియన్స్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 2 మీడియం టమాటోస్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము మళ్ళీ మసాలాలు తీసుకుందాము. ముందుగా టర్మరిక్, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం క్యూమిన్ పౌడర్, కొరియండర్ పౌడర్, ఇంకా కస్తూరి మేతి కొంచెమే వేసుకోండి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాక మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా పెట్టేసుకోండి. పక్కకి పెట్టేసుకున్నాక దీన్ని ఆ బే లీఫ్ని రిమూవ్ చేసేసి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పేస్ట్ చేసే ముందు బే లీఫ్ తీసేయండి. ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము చికెన్ని షాలో ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి చికెన్ పీసులన్నీ చూసారు కదా అలా షాలో ఫ్రై చేసుకుందాం. నేను కొంచెం ఆయిల్ తక్కువనే యూజ్ చేశాను. నేనైతే ఈ చికెన్ని ఫస్ట్ కొంచెం షాలో ఫ్రై చేసుకున్నాను, కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను. చూసారు కదా ఇది షాలో ఫ్రై చేసిన చికెన్. ఇప్పుడు ఎయిర్ ఫ్రై ట్రేలో మొత్తము అలా పెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్ 400Fలో ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకోండి. చాలా బాగా ఫ్రై అవుతాయి. యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ షాలో ఫ్రై కన్నా. నేనైతే ఎప్పుడు ఎయిర్ ఫ్రైయరే చేసుకుంటాను. మధ్య మధ్యలో తీస్తూ టర్న్ చేస్తూ వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. చికెన్ అంతా ఫ్రై చేసుకొని చూసారు కదా ఇప్పుడు నేను వీటిని టర్న్ చేస్తాను. అదర్ సైడ్ టర్న్ చేసి ఇంకొక 10 మినిట్స్ అలా పెట్టేస్తాను. ఫైనల్గా ఇలా మొత్తం చికెన్ అంతా ఇలా రోస్ట్ చేసుకొని ఈ చికెన్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసుకొని, ఎందుకంటే బటర్ మసాలా కదా, బటర్ వేసుకోండి. వేసుకున్నాక అందులో సాజీరా, 2 బే లీఫ్ వేసుకొని ఏదైతే మనము ఆనియన్ టమాటో పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా అది తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోండి. చిన్నగా పెట్టుకోండి, లేదంటే అది అందులో క్యాషు ఉంటుంది కదా, అందువల్ల చిల్లుతుంది మీద. సో అందులోకి ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని మూత పెట్టుకోండి, లేదంటే చిల్లుతుంది. మెల్లగా
బాయిల్ చేసుకోండి కర్రీనంతా. ఇంకొంచెం సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఫైనల్గా ఒక 10-15 మినిట్స్ అయినాక మనం షాలో ఫ్రై చేసిన చికెన్ని, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన చికెన్ని ఆ కర్రీలో వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. ఇంకా మీకు కొంచెం ఏదన్నా గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే కొంచెం లాస్ట్కి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి ఆ ఫ్లేవర్ రావాలి, రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలని ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ టోటల్గా స్కిప్ చేసుకోవచ్చు, అయినా బాగా వస్తుంది కర్రీ. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక చూసారు కదా కర్రీ అంతా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హోమ్ మేడ్ నాన్ కోసం ఒక బౌల్లో 1/4 కప్పు యోగర్ట్, 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ అజ్వైన్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి. చూసారు కదా ఒక 10-15 మినిట్స్ అయినాక ఎలా బబుల్ అయిపోయిందో, ఏరియేట్ అయిపోయింది మొత్తం. చూసారు కదా మంచిగా బబుల్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనము 2 కప్స్ వీట్ ఫ్లోర్, నేను అసలు ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడలేదండి, మొత్తం వీట్ ఫ్లోర్తోనే చేశాను. వీట్ ఫ్లోర్ తీసుకొని ఒక 1/4 కప్పు వాటర్ మెల్లిమెల్లిగా పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చూసారు కదా అది ఒక మంచి సర్ఫేస్ చూసుకొని నీట్గా ఒక హ్యాండ్ పట్టుకొని ఒక హ్యాండ్తోని అలా మంచిగా దాన్ని పిండినంతా బాగా సాగతీసి కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పైన రాసి దీన్ని 1 or 2 అవర్స్ మనము వామ్ ప్లేస్లో పెట్టుకుందాం. ఆఫ్టర్ 1 or 2 అవర్స్ తర్వాత చూసారు కదా ఎలా డబుల్ అయిందో సైజు. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని దీన్ని పార్ట్ లాగా చేసుకుందాం. నేను ఒక 7 or 8 పార్ట్స్ చేసుకున్నాను మొత్తం 2 కప్స్ వీట్ ఫ్లోర్కి. తీసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక షేప్లో 1 ఇంచ్ థిక్తోని చూసారు కదా నేను వీడియోలో చూపించినట్టు అలా ఓవెల్ షేప్లో, మీ ఇష్టం, మీరు రౌండ్ అంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఓవెల్ షేప్లో చేసుకొని దాంట్లోకి బ్లాక్ సిజమీ సీడ్స్, కొంచెం గార్లిక్, నా దగ్గర సిలాంట్రో లేదండి అందుకోసం నేను సిలాంట్రో వేసుకోలేదు, మీరు చాపుడ్ సిలాంట్రో కూడా వేసుకొని దాన్ని ఒక సైడ్ అదర్ సైడ్ టర్న్ చేసి వాటర్ మంచిగా పెట్టుకోవాలి. ఈ లోపల పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవుతున్నప్పుడు ఈ వాటర్ సైడ్ ఉన్నది ప్యాన్ మీద పెట్టుకోవాలి. నేను చేసినట్టు మీరు వీడియోలో చూడండి ఎలా చేస్తున్నానో. మంచిగా దాన్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే దానికి ప్యాన్కి అంటుకుంటుంది. ఇప్పుడు ప్యాన్ని రివర్స్ చేసి కాల్చుకోవాలి. చూసుకోండి మధ్య మధ్యలో అది కింద పడిపోతే మళ్ళీ కొంచెం వాటర్ తీసి అదర్ సైడ్ వాటర్ రాసుకుంటూ పెట్టండి. చూసారు కదా ఎలా ఫ్రై చేసుకుంటున్నానో నేను, అది ఎక్కడ కింద పడుతుందో అని చూసుకుంటూ చేస్తున్నాను నేను. ఫైనల్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం బటర్ రాసుకోండి పైన, బటర్ రాస్తే బాగుంటుంది ఫ్లేవరు. అంతే అండి, చూడండి నాన్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. హెల్దీ నాన్, హోమ్ మేడ్ నాన్ విత్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.